నార్వాల్ ఫ్రియో ఎక్స్ ప్లస్ ను అన్బాక్స్ చేయండి. ప్యాకేజింగ్ కార్టన్ను తెరవండి. యాక్సెసరీ బాక్స్ ను బయటకు తీసి అన్ని యాక్సెసరీలు ఉన్నాయా లేదా చూసుకోండి. తేమ నిరోధక ప్యాడ్, వినియోగదారుల మాన్యువల్, పవర్ కార్డ్, రోబోటును బయటకు తీసి పెట్టండి. ఛార్జింగ్ స్టేషన్ ను బయటకు తీసి పెట్టండి. డిస్పోజబుల్ మాప్ ప్యాడ్స్ ను బయటకు తీసి పెట్టండి. వాష్ చేయదగిన మాప్ ప్యాడ్స్ ను బయటకు తీసి పెట్టండి. సైడ్ బ్రష్లను బయటకు తీసి పెట్టండి. డిస్పోజబుల్ డస్ట్ బ్యాగ్ ను బయటకు తీసి పెట్టండి. ఛార్జింగ్ స్టేషన్ X1, నార్వాల్ ఫ్రియో ఎక్స్ ప్లస్ X1, సైడ్ బ్రష్లు X1, వినియోగదారుల మాన్యువల్ X1, తేమ నిరోధక ప్యాడ్లు X2, పవర్ కార్డ్ X1, డిస్పోజబుల్ మాప్ ప్యాడ్లు X2, వాష్ చేయదగిన మాప్ ప్యాడ్లు X1, డిస్పోజబుల్ డస్ట్ బ్యాగ్లు X2. నార్వాల్ ఫ్రియో ఎక్స్ ప్లస్ ఎలా వాడాలి? డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి నమోదు చేసుకోండి. కనెక్ట్ చేయండి. గమనిక, దయచేసి రోబోట్ మరియు బేస్ స్టేషన్ను బలమైన నెట్వర్క్ సిగ్నల్స్ ఉన్న చోట ఉంచండి. 1. కొత్త పరికరం జోడించే పేజీని నొక్కి సరైన మోడల్ను ఎంచుకోండి. 2. మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి రోబోట్కు దగ్గరగా ఉంచండి. 5. GZ వైఫైని రోబోట్ ఇంకా సపోర్ట్ చేయదు. దయచేసి 4G వైఫైని ఎంచుకోండి. 3. మీ వైఫైని ఎంచుకుని పాస్వర్డ్ ఎంటర్ చేయండి. 4. నెట్వర్క్ కనెక్షన్ మరియు బైండింగ్ కోసం వేచి ఉండండి. మ్యాపింగ్ సెట్టింగ్. మ్యాపింగ్ చేసే ముందు దయచేసి నేలపై ఉన్న చెల్లాచెదురుగా ఉన్న కేబుల్స్, బట్టలు, చెప్పులు, దుస్తులు మరియు పుస్తకాలు వంటి వాటిని తీసివేయండి. శుభ్రం చేయాల్సిన గదుల తలుపులు తెరవండి. మిగిలిన తలుపులు మూసివేయండి మరియు సాధ్యమైనంత ఎక్కువ ఫ్లోర్ స్పేస్ ఉండేలా ఫర్నిచర్ను సర్దండి. నెట్వర్క్ కనెక్షన్ మరియు బైండింగ్ పూర్తయిన తర్వాత మ్యాపింగ్ ప్రారంభించబడింది అని నొక్కండి. మ్యాపింగ్ పూర్తయినప్పుడు మీ ఇంటిని ఖచ్చితంగా పునరుత్పత్తి చేయడానికి మ్యాప్ ఎడిట్ చేయండి అని నొక్కండి. నోగో జోన్స్ ఆ రోబోట్ హోమ్ పేజీని తెరిచి మ్యాప్ పై నొక్కండి. మ్యాప్ ఎడిట్ ఇంటర్ఫేస్ లోకి ప్రవేశించండి. బి కింద ఉన్న నోగో జోన్స్ ని ఎంచుకోండి. కుడి వైపున జోడించండి. నోగో జోన్ లక్షణాలను సెట్ చేయండి. సేవ్ చేయండి. సి గదిలో నోగో జోన్లను సెట్ చేయండి. ఒక గదిని ఎంచుకోండి. నోగో జోన్ లక్షణాలను సెట్ చేయండి. పని చేయడం ప్రారంభించండి. ప్రారంభ బటన్ను నొక్కండి. రోబోట్ సెట్ చేయబడిన జోన్లను వాక్యూమ్ చేయడం మరియు తుడవడం ప్రారంభిస్తుంది. డిస్పోజబుల్ డస్ట్ బ్యాగ్ను మార్చండి. నేలను శుభ్రం చేసిన తర్వాత ఆ రోబోట్ టాప్ కవర్ను తొలగించండి. బీడ్ ఉపయోగించిన బ్యాగ్ను తీసివేయడానికి మరియు పారవేయడానికి పైకి ఎత్తండి.
సి క్యాన్స్టర్లోని గైడ్ రైల్స్లోకి కొత్త బ్యాగ్ను స్లైడ్ చేయండి. డి అది స్థానంలో కిక్ అయ్యే వరకు బ్యాగ్పై కిందకు నొక్కండి.